అదే ఏదైతే ఈరోజు వర్షపాతం వల్ల కానీ పైన రాష్ట్రాల నీటి వాడుకోవటం ఎక్కువ అవడం కానీ కృష్ణాకి వచ్చే వాటరు బాగా తగ్గిపోవటం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే రైన్ఫాల్కి సంబంధించి అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఈరోజు ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో గత 10 సంవత్సరాల్లో చూస్తే అధ్యక్ష ఏదైతే 2009-2010లో -6% ఉంటే తర్వాత వచ్చిన 9 సంవత్సరాలలో దాదాపు 6 సంవత్సరాల దాకా -51% ఉండింది అధ్యక్ష. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే, అది కూడా వెరీ లిమిటెడ్ 3%, 4% మాత్రమే ఎక్కువ ఉండడం జరిగింది అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో ఈ రోజున ఈ రాష్ట్ర పరిస్థితుల్లో ఏదైతే రాయలసీమకి, ప్రకాశంకి, నెల్లూరుకి ముఖ్యంగా 6 జిల్లాలకు సంబంధించి నీళ్లు, తాగునీరు, సాగునీరు అలాగే కొరవని కూడా ఏదైతే స్టెబిలైజ్ చేసేదానికి గోదావరి నీళ్లు తీసుకొని శ్రీశైలము, నాగార్జున సాగర్ తీసుకురావాలని చేసిన ఒక ఆలోచన స్థాపన జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే అధ్యక్ష ఈరోజు కేవలం మన రాయలసీమ చూద్దాం అధ్యక్ష. రాయలసీమ 6 జిల్లాలకు సంబంధించి అధ్యక్ష 6 జిల్లాలకు సంబంధించి అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించి ఏదైతే వ్యవసాయానికి యోగ్యమైన మొత్తం దాదాపు 1,99,00,000 ఉంటే అధ్యక్ష దాంట్లో ఈ 6 జిల్లాలకు సంబంధించి 99 లక్షలు ఉంటే అధ్యక్ష కేవలం ఈరోజు మనం 39.7 లక్షలకి మాత్రమే ఈరోజు నీళ్ళు అందించే పరిస్థితి. అంటే దాదాపు 40%, 40% కూడా ఈరోజు మనం సరిగ్గా అందించలేని పరిస్థితిలో ఈరోజు 6 జిల్లాలు ఉన్నాయి. ఈరోజు రోజు రోజుకి చూస్తూ ఉంటే వాటర్ తగ్గుతూ ఉంది, రెయిన్ఫాల్ తగ్గుతూ ఉంది. సో ఈ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా ఈరోజు దానికి సంబంధించి ఈరోజు ఆ ప్రాంతాలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంత ఉంది అధ్యక్ష. ఈరోజు మనకి చూస్తే అధ్యక్ష ఏదైతే మనకి ముఖ్యంగా వచ్చే నదుల్లో వచ్చే ప్రవాహాలు చూస్తే అధ్యక్ష గోదావరి పక్కన పెడితే ఏదైతే కృష్ణా కానీ, తుంగభద్ర కానీ, పెన్నా కానీ చూద్దాం అధ్యక్ష. ఏదైతే కృష్ణా నదిలో నుంచి వచ్చే వాటర్ ఏదైతే మనకు వచ్చే శ్రీశైలంలో చూస్తే అధ్యక్ష గత 52 సంవత్సరాలు చూస్తే అధ్యక్ష మనకి నా యావరేజ్ 1128 టీఎంసీ వస్తుంది అధ్యక్ష. కానీ లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్ తీస్తే అధ్యక్ష 1128 కాస్త మనకి ఎంత తగ్గిపోయిందంటే అధ్యక్ష కేవలం 632 టీఎంసీకి లాస్ట్ 10 ఇయర్స్ అధ్యక్ష. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష అసలు ఇంకా తగ్గి లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే అధ్యక్ష దాదాపు 416 టీఎంసీకి. అంటే ఈ పరిస్థితిలో ప్రతి సంవత్సరం ఈరోజు మనకి డిక్రీస్ అయ్యే పరిస్థితి ఉంది. దీంట్లో గత 5 సంవత్సరాల్లో కూడా తీసుకుంటే అధ్యక్ష ఒక సంవత్సరం మరీ దారుణంగా ఉంది అధ్యక్ష పరిస్థితి. 2015-2016లో మనం తీసుకుంటే అధ్యక్ష కేవలం 59 టీఎంసీ మాత్రమే నీళ్లు రావడం జరిగింది అధ్యక్ష. ఈ పరిస్థితిలో ఏదైతే కృష్ణా నీళ్లు మనకి కిందకు వచ్చే అవకాశం బాగా తగ్గిపోవడం వల్ల అదిగాక పైన ప్రాంతాలు ఏదైతే ఈరోజు చూస్తా ఉన్న అధ్యక్ష ఈరోజు దాదాపు మనకి కేవలం యావరేజ్ 400 టీఎంసీ వచ్చే పరిస్థితుల్లో లేకపోతే పైన ఉన్న ఆల్మట్టి ఏదైతే చూసుకుంటే డ్యామ్ చూస్తే అధ్యక్ష ఈరోజు ప్లస్ 590 నుంచి దాదాపు 524 పెంచే పరిస్థితి ఉంది. దీనివల్ల వాళ్ళు రైజ్ చేసిన వాళ్ళ అధ్యక్ష దాదాపు 100 టీఎంసీ ఈరోజు మనం తగ్గిపోయే అవకాశం ఉంది. ఈరోజు 100 టీఎంసీయే కాకుండా అధ్యక్ష యూటిలైజేషన్ కి తీసుకుంటే అధ్యక్ష దాదాపు మోర్ దెన్ 130 టీఎంసీ ఈరోజు మనం నష్టపోయే పరిస్థితి అధ్యక్ష. అంటే ఈరోజు మనకు వచ్చేదే కేవలం దాదాపు 400 చిల్లర వస్తుంటే ఇంకా వాళ్ళు పెంచిన తర్వాత ఆ 130-140 కూడా తీసేస్తే అధ్యక్ష మనకు వచ్చేది ఏంది అధ్యక్ష దాదాపు 270 టీఎంసీ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు మనకి లేదు అధ్యక్ష. ఇంకా కూడా వర్షాలు ఇంకా కూడా తగ్గితే ఆ పరిస్థితి కూడా తగ్గిపోయే పరిస్థితుల్లో ఈరోజు మనం ఒక ఆలోచన చేయాలని ఒక ఆలోచన ఉంది అధ్యక్ష. ఈరోజు ఇంకా తీసుకుందాం అధ్యక్ష ఇంకా తుంగభద్రకు వద్దాం అధ్యక్ష. తుంగభద్ర నుంచి ఏదైతే మనకు రావాల్సిన వాటా అధ్యక్ష ఈరోజు చూస్తే అధ్యక్ష ఈరోజు దాదాపు మనకి కేటాయింపులు చూస్తే 32.5 టీఎంసీ ఉంటే అధ్యక్ష ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు మన యావరేజ్ మనకు వచ్చిన ఇది చూస్తే అధ్యక్ష 22 టీఎంసీ మాత్రమే ఈరోజు తుంగభద్రకి ఈరోజు రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఆ విధంగా ప్రతి దగ్గర కూడా మనకు డిప్లేషన్ వస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు ఇంకా పెన్నా ఏదైతే అధ్యక్ష
మామూలుగా పెన్నాలో బేసిక్గానే ఫ్లడ్స్ కానీ అన్ని కూడా తక్కువ వస్తాయి. ఈరోజు పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే 10 TMC ఆఫ్ కెపాసిటీ ఉంది అధ్యక్ష, ఈ రోజు దానికి సంబంధించి ఏదైతే 10 సంవత్సరాల కాలంలో చూస్తే అధ్యక్ష, దానికి వచ్చిన ఏదైతే క్యాచ్మెంట్ కానీ ఈ రోజు దానికి చేరిన రిజర్వాయర్ చేరిన చూస్తే అధ్యక్ష, మాక్సిమం 0.388 TMC మాత్రమే ఈరోజు దానికి చేరటం జరిగింది. అంటే వీఆర్ ఆల్ డిప్లేటింగ్. ఇంకా నెల్లూరు జిల్లాకు అధ్యక్ష, మా జిల్లాలకు సంబంధించిన ఏదైతే పెన్నా నదికి సంబంధించి కట్టిన సోమశిల రిజర్వాయర్ ఏదైతే 78 TMC ఉందో, ఈ గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే కేవలం 4 సంవత్సరాలు అదనంగా మనం ఇవ్వగలటం జరిగింది. కండలేరు ఏదైతే కండలేరు చూస్తే అధ్యక్ష, 68 TMC ఉన్న నెల్లూరు జిల్లాలో సామర్థ్యం గల చూస్తే లాస్ట్ 10 years లో అధ్యక్ష సగటున యావరేజ్న కేవలం 22 TMC మాత్రమే ఈ రోజు కండలేరు నింపుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు మనం చూస్తా ఉంటే అధ్యక్ష, రోజు రోజుకి ఈ రోజు వాటరు ఈ రోజు ప్రతి దగ్గర కూడా తగ్గిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక ఆలోచన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే మనం తీసుకుంటున్నాం గోదావరి వాటర్ ఏదైతే సముద్రం కలిసిపోతుందని ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉన్నామో, దానికి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు శ్రీశైలంకి నాగార్జున సాగర్ కి మళ్లించాలని ఒక ఆలోచనలో భాగంగా ఈ రోజు అధ్యక్ష, ఈ రోజు మనం గోదావరి తీసుకుందాం అధ్యక్ష. ఈ రోజు గోదావరికి సంబంధించిన అధ్యక్ష, ఈ రోజు ఏదైతే గోదావరికి సంబంధించిన 12 బేసిన్స్ సబ్ బేసిన్స్ తీసుకుంటే అధ్యక్ష, దాదాపు 22% ఆఫ్ సబ్ బేసిన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ నాసిక్ నుంచి వచ్చేది తీసుకుంటే అధ్యక్ష, దాదాపు ఏదైతే ప్రధానంగా ఉన్న ప్రవర గాని, పూర్ణ గాని, మంజీరా గాని, ఏదైతే మానేరు గాని అన్ని కూడా అధ్యక్ష ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్కి వచ్చే దగ్గరికి అసలు నెగ్లిజిబుల్కి వెళ్ళిపోతుంది అధ్యక్ష. అంతా కూడా పైన భాగాలు వాళ్ళు కట్టడం వల్ల దాదాపు ఏదైతే 22.3% ఆఫ్ గోదావరి ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకు వచ్చేది ప్రధానమైన ఏదైతే అధ్యక్ష, మనకు 3 పాయలుగా వచ్చి కలిసే మహారాష్ట్ర, కర్ణాటక అవి వాడుకోవటం. తర్వాత మనకు వచ్చే అధ్యక్ష ఏదైతే ప్రాణహిత అధ్యక్ష, 36% ఆఫ్ గోదావరి ఈల్డ్ లో మేజర్ శాతం 36% అధ్యక్ష, విచ్ కమ్స్ ఫ్రమ్ వేన్గంగా, పెన్గంగా, వార్ద కలిసి ప్రాణహిత ఏదైతే వస్తుంది అధ్యక్ష. ఈరోజు దాన్ని చూస్తే 36% అధ్యక్ష. అలాగే ఇంద్రావతి ఏదైతే 22%, తర్వాత మనకు వచ్చేది శబరి విచ్ 12% అధ్యక్ష. ఈ రోజు మీరు తీసుకుంటే అధ్యక్ష ఏదైతే అధ్యక్ష ఈరోజు తెలంగాణలో ఏదైతే ప్రాణహిత సంగమం అయిన తర్వాత కాళేశ్వరం వద్ద మనకు వచ్చే ఏదైతే ఎక్సెస్ వాటర్ తీసుకుంటే అధ్యక్ష, ఎంత వాటర్ మనకి పోతుందని చూస్తే అధ్యక్ష 1709 TMC ఆఫ్ వాటర్ అధ్యక్ష. అలాగే ఇంద్రావతిని తర్వాత కలుసుకున్న తర్వాత ఏదైతే ఆ నుంచి వచ్చి ఇంద్రావతిని కలుసుకున్న తర్వాత ఏదైతే అక్కడ తర్వాత అధ్యక్ష అక్కడ తీస్తే 2489 TMC అధ్యక్ష. అక్కడి నుంచి శబరితో కలిసి పోలవరం దగ్గరకు వచ్చేస్తే అధ్యక్ష 3082 TMC అధ్యక్ష. ఏదైతే ముఖ్య భాగం ఈరోజు తీసుకుంటే అధ్యక్ష ప్రాణహిత గాని, ఇంద్రావతి గాని ఈరోజు తీసుకుంటే విచ్ కాన్స్టిట్యూట్స్ అబౌట్ 36+22% అంటే అధ్యక్ష దాదాపు 58% ఆఫ్ విచ్ మేజర్ షేర్ ఇస్ ఇన్ మోస్ట్ ఆఫ్ పార్ట్ ఇన్ తెలంగాణ అధ్యక్ష. తర్వాత వచ్చే శబరి అధ్యక్ష ఏదైతే 12% ఈరోజు తీసుకుంటే ఏదైతే మనకి ఒరిస్సా దగ్గర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మనకి సీలేరు దగ్గర నుంచి వచ్చి శబరిలో కలిసి వచ్చే దాంట్లో తీస్తే అధ్యక్ష ఈ రోజు మీరు ఏదైతే ఈ రోజు పోలవరంలో 3082 TMC లో మనం అనుకుంటున్నాం అధ్యక్ష, మేజర్ పార్ట్ ఇచ్చేసి 2489 TMC విచ్ ఇస్ ఇన్ తెలంగాణ అధ్యక్ష. తీసుకుంటే అధ్యక్ష శబరి కాన్స్టిట్యూట్స్ అబౌట్ 500 to 600 TMC మాత్రమే యావరేజ్ గా ఈరోజు శబరి అనేది ఈరోజు తీసుకుంటే పరిస్థితి అధ్యక్ష. సో దీన్ని తీసుకున్న అధ్యక్ష ఈ రోజు ఏదైతే ఈ రోజు తీసుకుంటే అది గోదావరికి సంబంధించిన వాటర్ ఫ్లో అధ్యక్ష. ఈ రోజు సంబంధించి అధ్యక్ష ఈ రోజు మనం గోదావరిని నీటికి మళ్లించే ఈ ప్రాంతం తీసుకుంటే అధ్యక్ష ఈ రోజు ఏదైతే 2500 TMC మనం వాడుకు తర్వాత ఏదైతే సముద్రంలో పోతుందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు మనం అందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష 2500 TMC ఏదైతే పోతుందని మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు ఏదైతే ఈ రోజు సేమ్ మహారాష్ట్ర, కర్ణాటక ఏదైతే పైనున్న భాగాల్లో కట్టుకుంటా పోయారో అదే విధంగా ఒకసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రాణహిత, ఇంద్రావతి మీద వాళ్ళు కట్టుకుంటా పోతే ఈ రోజు మనకు వచ్చే వాటర్ షేర్ ఎంత వస్తుంది అధ్యక్ష? మనకు వచ్చే మిగులు ఏదైనా ఉందంటే శబరి నుంచి తప్ప వేరే సోర్స్ ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు కానీ పరిస్థితుల్లో ఈరోజు ఇంకోటి కూడా అధ్యక్ష, ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ అన్ని కూడా అధ్యక్ష దే ఆర్ నాట్ స్టార్టెడ్ ప్రాజెక్ట్స్. వాళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కూడా వాటర్ తగ్గిపోయే పరిస్థితి మనకు వస్తుంది అధ్యక్ష. ఏదైతే ఈరోజు కృష్ణాకు సంబంధించి మన గతంలో బాగా వాటర్ వస్తుంది,
ఈ రోజు ఆలమట్టి పైన కట్టుకుంటా పోతా ఉంటే మనం ఏం చేయగలిగాం అధ్యక్ష? ఏం చేయగలిగాం? వాళ్ళు కట్టుకుంటానే పోయారు. ఈ రోజు చూస్తా ఉంటే కృష్ణా బేసిన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ రోజు మనం తీసుకుంటే ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ డిప్లీటెడ్ స్టేజ్ అధ్యక్ష. ఇదే విధంగా రేపు తెలంగాణ పైన ఎదురు రాష్ట్రాలు కూడా కదా అధ్యక్ష, ఎక్కడైతే ఈ ప్రణాళిక వస్తుందో లేకపోతే ఇక్కడ కట్టుకుంటా పోతే ఇంకా మనకు వచ్చే వాటర్ కూడా ఇంకా కూడా తగ్గుతా ఉంది అధ్యక్ష. ఆ పరిస్థితుల్లో అధ్యక్ష, ఆ పరిస్థితుల్లో ఏదైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఉన్న ఒక మంచి రిలేషన్స్ తో, ఏదైతే సత్సంబంధాలతో ఈ రోజు పైన తెలంగాణ ప్రాంతం నుంచి నీళ్లు తీసుకొని వచ్చి శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను నింపి ఆ ద్వారా ఏదైతే రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు అలాగే నెల్లూరు ప్రకాశానికి అందించి అలాగే దాన్ని అక్కడ స్టెబిలైజ్ చేసుకుంటూ ఏదైతే ఇంకా పొరపాటు పోలవరం నుంచి వచ్చేదాన్ని ఇక్కడ వచ్చే మన కృష్ణా గాని చేసుకుంటూ ఈరోజు మొత్తం రాష్ట్రమంతా ఒక స్టెబిలైజేషన్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో అధ్యక్ష గత నెల ఏదైతే 28వ తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం జరిగింది అధ్యక్ష. కలుసుకున్న తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకున్న తర్వాత ఏదైతే ఏ విధంగా ఈ రోజు నీళ్లు మన సముద్రంలోకి వెళ్లిపోతున్నాం, ఈ రోజు రెండు రాష్ట్రాలు మనం విడిపోయినప్పటికి కూడా 5 సంవత్సరాల క్రితం దాకా మనం తెలుగు వాళ్ళం అన్నతమ్ములుగా, ఎక్కడైనా అక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు అన్నతమ్ములుగా ఉన్నాం. దానికి సంబంధించి ఈ రోజు మనం భేషజాలు వదిలి ఏదైతే మన ప్రాంతాన్ని బాగు చేసుకోవాలో ఈ రోజు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, మన 6 జిల్లాలు మాత్రమే కాదు అధ్యక్ష, తెలంగాణకు సంబంధించి మహబూబ్ నగర్ గాని, నల్గొండ గాని, ఖమ్మం గాని, రంగారెడ్డి కూడా ఈ రోజు 4 జిల్లాల ప్రాంతాలు కూడా వాళ్ళు కూడా ఈ రోజు నీళ్లు లేక వర్షపాతం తక్కువే ఆ ప్రాంతాలు కూడా తెలంగాణలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అధ్యక్ష. సో ఇక్కడ 6, అక్కడ చూస్తే 3 కొంత భాగం రంగారెడ్డి కూడా ఏదైతే ఉందో ఈ రోజు ఉంది అధ్యక్ష. సో దీంతో పాటు ఏదైతే మెయిన్ భాగం చేసుకోవటమే కాకుండా ఈ రోజు దానివల్ల ఈ రోజు మనం ఈ ప్రాంతంలో ఉన్న కృష్ణా గాని గుంటూరు గాని కూడా మనం స్టెబిలైజ్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ రోజు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకొని ఏదైతే చర్చించిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్స్ గాని నిపుణులు గాని కలుసుకొని తర్వాత ఇప్పుడున్న ఇద్దరు డిపార్ట్మెంట్ లో కలిసిన ఇంజనీర్స్ గాని కూర్చొని ఏ విధంగా మనకు నీళ్లు తీసుకురావాలా, ఏ రూటింగ్ ద్వారా నీళ్లు తీసుకురావాలని చెప్పి చర్చించి ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు రావాలని చెప్పి ఈ రోజు ఒక ఆలోచనతో ఒక అడుగు ముందేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే అధ్యక్ష, ఈ రోజు మనది చిట్ట చివరి రాష్ట్రం. ఈ రోజు మనం అంతా కూడా చెప్తున్నాం ఏముంది మనం పోయేదో చూస్తా ఉన్నాం అధ్యక్ష, 2500 పోయింది అని మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, పైన రాష్ట్రాలు మనం వదిలితేనే మనకి నీళ్లు వచ్చే పరిస్థితి. ఈ రోజు మనం ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కోర్టులో కేసు వేసుకుంటాం, ఏదన్నా అంటే అక్కడికి వెళ్ళి కొట్లాడతాం, అంతే తప్ప వాళ్ళు కట్టుకుంటా పోతా ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కట్టుకుంటా పోతా ఉన్నారు, మన ధర్నాలు పోరాటాలు చేసుకుంటా ఉన్నాం తప్ప ఏ రోజు వాళ్ళు కట్టకుండా ఆగింది లేదు, వాళ్ళు కట్టుకుంటా ఉండే పోయే పరిస్థితి అధ్యక్ష. ఈ క్రమంలో ఈ రోజు మనం పోరాటం చేస్తూనే మనం ఒక పక్క చేస్తూనే మనం చేయాల్సింది ఏ విధంగా మన రాష్ట్రాన్ని మెరుగుపరుచుకోవాలన్న ఆలోచనతో ఈ రోజు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్న తర్వాత ఏదైతే 4 టీఎంసీ చొప్పున ఈ రోజు శ్రీశైలం నాగార్జున సాగర్ గా అధ్యక్ష దాదాపు మనకి తీసుకుంటే అధ్యక్ష ఏదైతే వర్షం ఫ్లడ్ ఇది తీసుకుంటే అధ్యక్ష దాదాపు మనకి బాగా జూలై నుంచి అక్టోబర్ దాకా దాదాపు ఎక్కువ ఉండే ఈ రోజు మనం గత 50 సంవత్సరాలుగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు ఈ 5 నెలల్లో దాదాపు ఈ 80% ఆఫ్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో అది 5 నెలల్లో వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. సో 120 days గా తీసుకున్న అధ్యక్ష 4 టీఎంసీ చొప్పున 120 రోజులు దాదాపు 450 టీఎంసీని నీళ్లను తీసుకుని వచ్చి శ్రీశైలం నాగార్జున సాగర్ లో వేసి ఏదైతే మన రాష్ట్రంతో పాటు తెలంగాణకు సంబంధించిన ప్రాంతం మొత్తం కూడా రెండు రాష్ట్రాల దృష్టిలో ఈ రోజు ముందుకు వెళ్లాలన్న ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు 480 టీఎంసీ ఆఫ్ వాటర్ 480 టీఎంసీ ఆఫ్ వాటర్ వల్ల ఈ రోజు రైతాంగానికి సంబంధించి తాగునీటికి సంబంధించి ఈ రోజు ఎన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కదా అధ్యక్ష. ఈ రోజు ముఖ్యంగా ఒంగోలు కానీ ఇటు పక్క తీసుకుంటా అంటే కనీసం తాగేదానికి నీళ్లు లేవు అధ్యక్ష. ఏ రోజుకి ఎండిపోతున్నాయి, అక్కడ సాగరం నీళ్లు తెచ్చుకునే పరిస్థితులు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు 480 టీఎంసీ ఆఫ్ వాటర్ ని తీసుకొని వచ్చి ఈ రోజు అక్కడ పెట్టి ఈ రోజు మొత్తానికి అందించాలన్న ఒక ఆలోచన ముఖ్యంగా తీసుకుంటే అధ్యక్ష రాయలసీమ గాని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా అలాగే మన రాష్ట్రం తెలంగాణలో తీసుకుంటే ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ రోజు వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ఇది పడే పరిస్థితుల్లో ఈ రోజు ఉంటుంది అధ్యక్ష.
అధ్యక్ష, దీనికి సంబంధించి ఇప్పటికే నిపుణుల కమిటీ ఈరోజు పూర్తిగా చర్చించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు ఒక మంచి పరిణామం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక మంచి సంబంధాలు ఉండటం, ఈరోజు ఒక మంచి సంబంధాలతో ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు పెట్టారు, అన్ని ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవాలని ఒక అడుగు ముందుకు వేయటం. ఈరోజు రెండు రాష్ట్రాలు ఎప్పుడు కొట్టుకునే విధంగా, ఎప్పుడు దేశాలతో ఉండాలని కాకుండా ఈరోజు అన్నతమ్ములుగా కలిసి ఉండాలా అని ఒక ముందుతో ఈరోజు ముందుకు వెళ్తున్న ప్రయత్నం అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది అధ్యక్ష, ప్రతిదీ కూడా అధ్యక్ష మనం నెగిటివ్ గా రేపు ఇలా అయితే ఏముంటుంది, రేపు అలా అయితే ఏముంటుంది, ఎప్పుడు కూడా మనం నెగిటివ్ గా ఆలోచన చేస్తూ ఉంటే అధ్యక్ష ఏది కూడా నెగిటివ్ గానే పోతుంది అధ్యక్ష. ఒక పాజిటివ్ మైండ్ తో రాష్ట్రాల భవిష్యత్తు ఉంచుకొని ఒక పాజిటివ్ అడుగుతో ముందుకు వేస్తూ ఈ రోజు ముందుకు వెళ్తూ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ ఏదైతే తెలంగాణ భూభాగంలో నుంచి ఇంద్రావతిలో నుంచి ప్రాంతం నుంచి దాంట్లో నుంచి నీళ్లు తీసుకోవాలన్న ఒక ఆలోచనని ఈ రోజు ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష ఏదైనా కానీ అధ్యక్ష ఈ రోజు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి బైలాటరల్ ఒప్పందాలు ఉంటాయి. ఖచ్చితంగా దానికి సంబంధించి ఎవరు ఎంత వాడుకుంటారు వాటర్ అనే దానికి సంబంధించి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి దానికి సంబంధించి ఖచ్చితంగా షేరింగ్ ఉంటుంది. తప్పకుండా ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి, ఆ ఒప్పందాలు ఉంటాయి. ఈ రోజు ఒకటే అధ్యక్ష, ఈ రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనాలు కాపాడుతూ ఖచ్చితంగా ఒప్పందాలు ఖచ్చితంగా జరుగుతాయి అధ్యక్ష. ఈ రోజు అంతేందుకు అధ్యక్ష, ఈ రోజు మనం నాగార్జున సాగర్ శ్రీశైలం కూడా తీసుకుందాం. ఈ కూడా రెండు రాష్ట్రాల మధ్య ఒకప్పుడు ఒకటిగా ఉన్నాయి, ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య షేరింగే రెండు డ్యామ్లు కూడా అధ్యక్ష తీసుకుంటే ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ రోజు కూడా దానికి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకొని ఏదైతే వాటర్ నా రెండు ప్రాంతాలు ఏదైతే నా శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని అంతా కూడా రైతాంగానికి తాగునీరుకి ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్న ఒక దీంతో ఒక పరస్పర సహకారం రెండు స్టేట్స్ ఒక ఇద్దరు కలిసి ఈ రోజు ఒక ముందుకు వెళ్లాలన్న ఒక ఒప్పందంతో ఏదైతే ముందుకు వెళ్లాలన్న ఒక ప్రయత్నం అధ్యక్ష. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఈ రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రోజు సాల్వ్ చేసుకుని ముందుకు అడుగు వేస్తూ రెండు రాష్ట్రాలకు సంబంధించి రైతాంగం బాగుండాలా, రెండు రాష్ట్రాలకు సంబంధించి తాగేదానికి నీళ్లుగా ఇబ్బంది లేకూడదని చెప్పి ఈ రోజు ముందుకు వస్తూ ఈ రోజు ఒక మంచి ప్రయత్నానికి నాంది పలికి ఈ రోజు ముందుకు వెళ్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులు అధ్యక్ష ఈ రోజు మనం స్వాగతించాలి అధ్యక్ష. గత 5 సంవత్సరాలు మీరు చెప్తా ఉన్నారు అధ్యక్ష, చెప్తా ఉన్నారు గతంలో లాగా ఇది లేదని అధ్యక్ష. మీకు గతంలో 5 సంవత్సరాలు మీరు వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు, 5 సంవత్సరాలు మీకు ఏ విధంగా కూడా వాళ్ళకి ఇది లేదు అధ్యక్ష. కాబట్టి మీరు వాళ్ళతో మీకు పొసగలేదని చెప్పి, వాళ్ళతో మీకు ఇది లేదని చెప్పి తెలంగాణ ప్రాంతం ఏదో తెలంగాణ ప్రభుత్వం ఏదో మనకి శాశ్వత శత్రువులుగా, తెలంగాణ వాళ్ళు ఏదో మనం విడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి మనకి బంధాలు లేవు, వాళ్ళకి మనకి ఎటువంటి అనుబంధాలు లేవు, నేనేదో వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్న ఆలోచనని పక్కన పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో అనేక జిల్లాలు ఈ రోజు కరువు కాటకాలు తల్లాడుతున్నాయి అధ్యక్ష. రాయలసీమ గాని ఈ రోజు నెల్లూరు ప్రకాశం చూసుకుంటే అధ్యక్ష ఈ రోజు మంచి తాగునీళ్ళు అందించే పరిస్థితి లేదు, ఈరోజు తాగేదానికి నీళ్ళు అందించే పరిస్థితి లేదు. ఈ రోజు మనం ఆలోచన చేసుకోవాల్సింది అధ్యక్ష, మన రాష్ట్రానికి వచ్చే గోదావరి మనకు వచ్చేసి ఏదైతే రాష్ట్రానికి సంబంధం లేకుండా గోదావరికి మన ప్రాంతానికి వచ్చే వాటర్ ఏదైతే సోర్స్ ఉందో ఎంత తీసుకోవాల్సింది చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు అన్ని దృష్టిలో పెట్టుకుని రెండు ముఖ్యమంత్రులు ఒక ఒప్పందం ఇదంతా అయిపోయిన తర్వాత రెండు కమిటీలు ఏదైతే నిర్ణయం తర్వాత ఒక బయలాటరల్ ఒప్పందంతో ఒక సహకారంతో ముందుకు వెళ్లే పరిస్థితి ఈ రోజు ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రయోగం జరుగుతోంది, ఖచ్చితంగా స్వాగతించాల్సింది పోయి దాన్ని ఇలా వాళ్ళు ఈ రోజు మీరు బాగున్నారు రేపు మీరు బాగోరు అని చెప్పి ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ అప్రోచ్ తో పోకుండా ఖచ్చితంగా పాజిటివ్ అప్రోచ్ తో వచ్చి మంచి జరుగుతుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ ఫైనాన్స్ అధ్యక్ష, ఈరోజు ఈ సబ్జెక్ట్ మీద గోదావరి జిల్లాలు మళ్ళీ మనం వినియోగించుకునేదానికి రెండు రాష్ట్రాలు కూడా కలిసి ప్రాజెక్ట్స్ డిజైన్ చేసుకునేదానికి ఈ నీళ్లు మనకు తెచ్చుకొని ఏదైతే మన నీటి ఎద్దడితో కొరతతో మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో అది తీర్చుకునేదానికి ఈ డిస్కషన్ ఏదైతే పెట్టినామో అధ్యక్ష, అందరి సలహాలు స్వీకరించాలని, ప్రతిపక్షము సలహా కూడా ముఖ్యంగా స్వీకరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే అందరి సలహాలు తీసుకొని ఏదైనా కానీ ముందుకు పోతే బాగుంటుందనే ఆలోచనతో పెట్టడం జరిగిందని మనవి చేసుకుంటా ఉన్నాను. ప్లీజ్ కేశవ్.
ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఇరిగేషన్ మినిస్టర్ గారిని అభినందించదలుచుకున్నాను అధ్యక్ష. వారి శైలికి భిన్నంగా చాలా సౌమ్యంగా లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ రెండూ మార్పు కనిపించేలా నీటి మీద మాట్లాడినందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. రాయలసీమ మీద అభినందన స్వీకరించడం నేర్చుకోండి. ఏ రూపంలో వచ్చినా అది మీకు అభినందనే. చెప్పండి చెప్పండి కేశవ్. ఈరోజు సార్ రాయలసీమకు నీరు అందించేటువంటి చర్యని ఎవరు చేసినా, ఏ ప్రభుత్వం చేసినా తెలుగుదేశం పార్టీ దాన్ని అభినందిస్తుంది, ఆదరిస్తుంది. రాయలసీమకు నీళ్లు అందించాలి అనేటువంటి మొట్టమొదటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి, రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అంద్రి నీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, ఈ ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది నందమూరి తారక రామారావు గారి కాలంలోనే ప్రారంభమైంది. ఆ రోజు తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించడం జరిగిందే తప్ప కొత్తగా ఏర్పడినటువంటి ప్రణాళికలు కాదు. ఇవాళ మీరు అదే రాయలసీమకు నీళ్లు అందించాలి అనుకుంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీరు చేపట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని అభినందిస్తుంది, ఆదరిస్తుంది. అయితే ఆలోచనలో ఆచరణలో తేడాలు ఉన్నప్పుడు మాత్రమే ఆచరణలో మీరు చూపిస్తున్నటువంటి విధానాన్ని తెలుగుదేశం పార్టీతో కొన్ని అనుమానాలున్నాయి. బయట ప్రజాక్షేత్రంలో కూడా మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన పట్ల భిన్నమైనటువంటి ఆలోచనల్ని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఈరోజు సభ ముందు పెట్టాలనుకుంటున్నాం అధ్యక్ష. రాయలసీమలో కృష్ణానది జలాల వాటా తగ్గిపోతుంది అనేటువంటిది బహిరంగ సత్యం. మంత్రి గారు చెప్పినా ఎవరూ కూడా కాదనలేనటువంటి పరిస్థితి. ఇంకా ఒక రకంగా చెప్తే అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. తుంగభద్ర నుంచి మనకు 32 టీఎంసీలు రావాల్సిన దగ్గర 23 టీఎంసీలు వస్తున్నాయి అంటున్నారు. అది కాదు, దాదాపు 62 టీఎంసీలు రావాల్సిన దగ్గర మనకు 32 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. హై లెవెల్ కెనాల్ కి 32 టీఎంసీ రావాల్సిన దగ్గర 18 టీఎంసీల నుంచి 20 టీఎంసీలే వస్తున్నాయి, 23 టీఎంసీలు కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి అట్లానే ఇవాళ గోదావరిలో వివిధ నదుల్లో ప్రాణహిత గాని, మన శబరి గాని, సీలేరులో గాని, కిన్నెరసానిలో గాని వస్తున్నటువంటి నీటిని మంత్రి గారు ప్రస్తావించారు. ఈ నీటిని నిల్వ చేసుకోవడానికి తెలంగాణ దగ్గర ప్రాజెక్టులు కట్టుకోవడానికి స్థలం లేదు. ఉన్నుంటే మీరన్న ఆలోచనతో ఈ పాటికే ప్రాజెక్టుల నిర్మాణాలు ఉమ్మడి రాష్ట్రంలోనూ జరిగుండేవి, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా జరుగుండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమున్నా బ్యారేజీలు కట్టుకుంటూ లిఫ్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయే తప్ప ఆ నీటిని అక్కడ నిల్వ చేసి మనకు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి భయం మనకు అక్కర్లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకి ఇవాళ 3000 టీఎంసీల్లో మనకు కావాల్సినటువంటి 400, 500, 600 టీఎంసీని ఖచ్చితంగా గోదావరిలో లభ్యత ఉంది అన్నటువంటిది మనకందరం కూడా తెలిసినటువంటి వాస్తవం. ఆ నీటిని వాడుకోవడానికి మీ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినా కూడా తెలుగుదేశం పార్టీ అభినందిస్తుంది. అయితే మన నీటిని మన భూభాగం మీద నుండి మాత్రమే తరలించాలి తప్ప తెలంగాణ భూమి మీద నుంచి తరలించి అటు గోదావరి నీటిని కృష్ణా నదికి కలపడానికి తెలంగాణలో ఉన్నటువంటి బీడు భూముల ద్వారా వెళ్తే ఆ నీళ్లు మనకు చేరతాయా లేదా అన్నటువంటి అనుమానాలు మనకు ఉన్నాయన్నటువంటిది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పత్రికల్లో వచ్చిన దాన్ని బట్టి చూస్తే మరి లక్నవరం చెరువు మీదుగా తీసుకెళ్లి కాకతీయ కెనాల్ ద్వారా తీసుకెళ్లాలి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఈ కాకతీయ కెనాల్? D83 తీసుకుంటే బీడు వారినటువంటి వరంగల్ జిల్లాలో పారుతున్నటువంటిది ఇప్పటికీ కూడా నీళ్లు రావు 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 అంటూ ఉద్యమాలతో హోరెత్తుతున్నటువంటి గడ్డ మీదుగా మనం నీళ్లను తీసుకెళ్తే ఆ 4 టీఎంసీల్లో మనకు 1 టీఎంసీ అయినా ఫైనల్ గా చేరేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకు అనంటే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగినటువంటి ఉద్యమాలతో కట్టుబట్టలతో మనం బయటకు వచ్చినటువంటిది గాయం ఇంకా మర్చిపోలేదు. మనం గాయం మానక ముందే మళ్లీ నీళ్లని, నిధుల్ని కలిపి పంచుకునేటువంటి ఆలోచనలు చేయడం ఎంతవరకు సబబు అన్నటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే
మనం హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం, అనేక ప్రాజెక్టులు చేశాం. ఎక్కడ ఉన్న ప్రాజెక్టులు అక్కడే అనేటువంటి పేరుతో మనకు ఒక్క రూపాయి ఇవ్వకుండా మనం బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు. రేపు మనం చేపట్టబోయేటువంటి ఈ ప్రాజెక్టుల్లో కూడా రేపొద్దున మనం నిస్సహాయంగా నిశ్చేష్టులుగా చూడాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయనేటువంటిది కూడా ఇప్పుడే మంత్రి గారు మాట్లాడారు. ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతూ ఉంటే మనం ఏం చేయగలము అనేటువంటిది కూడా, వాళ్ళు నీళ్లు వాడుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఏం చేయగలము అనేటువంటిది కూడా నేను ప్రశ్నిస్తున్నా. మనం బయలాటరల్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ తుంగభద్ర కర్ణాటకతో ఉన్నటువంటి బయలాటరల్ అగ్రిమెంట్స్ రాష్ట్రపతి ఏర్పాటు చేసినటువంటి ఒక బోర్డు, అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి బోర్డు కూడా ఇవాళ నిస్సహాయంగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 20% కృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఇవాళ 11% పడిపోతే నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిస్సహాయంగా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోలీస్ ఫోర్స్ ని మనం కర్ణాటకలో పెట్టుకోగలిగామా? నీళ్లను తెచ్చుకోగలిగామా? 32 టీఎంసీలు రావాల్సిన దగ్గర 18 టీఎంసీలకు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక్క చుక్క నీటిని అదనంగా తెచ్చుకోలేకపోయాం. అది చంద్రబాబు నాయుడు గారి పాలన కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి పాలన కావచ్చు, కర్ణాటకకి వినతులు మాత్రమే చేయగలిగాం తప్ప మనం ఫోర్స్ ని ఉపయోగించలేకపోయామనేటువంటిది చెప్తున్నాం. ప్రత్యక్షంగా రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడినటువంటి అనుభవం ఉంది. ఆయన మాటల్లో వ్యక్తీకరించింది మనం ఫోర్స్ ని ఉపయోగించలేం కదా అన్నటువంటిది వ్యక్తీకరించినటువంటి సందర్భాలు. ఏ బయలాటరల్ అగ్రిమెంట్స్ అయితే ఈరోజు మనకున్నాయో వాటిని మనం ఈరోజు ఉపయోగించలేకుండా ఉన్నప్పుడు మళ్లీ మనం ఇంకొక తప్పిదాన్ని చేయడాన్ని ఏ రకంగా సమర్థనీయమనేటువంటిది చెప్తున్నాం. పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రం కావేరీతో ఏ రకంగా పోరాటాన్ని కొనసాగిస్తోంది అనేటువంటిది మన కళ్ల ముందు కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ లో ఏ రకంగా తెలంగాణకు ఆంధ్రాకు మధ్య జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి దేశంలో చూసినప్పుడు బాక్రా నంగల్ డ్యాం వద్ద జరుగుతున్నటువంటి 3 రాష్ట్రాలు ఏ రకంగా ప్రతి సంవత్సరం కూడా సుప్రీంకోర్టు తలుపును ఎట్లా తడుతున్నాయనేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరి ముళ్ల పెరియార్ డ్యాం మధ్య తమిళనాడు కేరళ రాష్ట్రాలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నాయనేటువంటి పరిస్థితుల్ని మనం మర్చిపోకూడదు అనేటువంటిది గుర్తు చేస్తున్నాం. మేమిచ్చేటువంటి సలహా ఒక్కటే, మీరు రాయలసీమకు కాదు ఈ రాష్ట్రంలో ఏ మూల నీటిని తీసుకెళ్లాలనుకున్నా, ఏ భూమిని తడపాలనుకున్నా దాన్ని తెలుగుదేశం పార్టీ తప్పకుండా అభినందిస్తుంది, స్వాగతిస్తుంది. అయితే భవిష్యత్తులో ప్రజల మధ్య యుద్ధాలకు దారితీసేటువంటి ప్రాంతాల మధ్య యుద్ధాలకు దారితీసేటువంటి పరిస్థితులను కల్పించకూడదు, తెలిసి అనేటువంటిది మాత్రమే మేము కోరుతున్నాం. మీరు ఇవాళ నీళ్లు ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఇంకా ప్రత్యేకమైన నిపుణుల కమిటీతో ఆలోచనలు చేయండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో చేసినప్పుడు ఆ రోజునున్నటువంటి ప్రభుత్వానికి కొన్ని సలహాలు వచ్చినాయి. ఏమని? నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మనకి ఇంతవరకు ఎక్కడ ఎందుకు అధ్యక్ష, మన ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ కి మనం ఈ రోజు దాకా నీళ్లు తెచ్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎగువనున్నటువంటి తెలంగాణ నుంచి దాటి మనం నూజివీడు దాకా, నందిగామ నూజివీడు దాకా నీళ్లు రానటువంటి పరిస్థితులు. 32 టీఎంసీలో నీళ్లు రావాల్సి వస్తే 10 టీఎంసీలో 11 టీఎంసీలో తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దానికోసం మనం గోదావరి నీటిని చింతలపూడి లిఫ్ట్ ద్వారా తీసుకుని మనం ఆ బ్యాలెన్స్ ఏరియాకి నీళ్లు ఇవ్వకోగలుగుతున్నాం. ఇందులో తెలంగాణ ప్రమేయం అవసరం లేదు. మనం మన నీటిని మన డబ్బులతో మన ప్రాంత రైతుల కోసం ఇవ్వగలిగేటువంటి ఆలోచన ఇవాళ నిజరూపం కాబోతోంది. అట్లానే నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కూడా నీళ్లు ఇచ్చేటువంటి అవకాశాన్ని గతంలో మన నిపుణులు ప్రతిపాదించారు. మీకు ఇంకా అది నమ్మకం లేదు, దానికన్నా మెరుగైన ఆలోచనలు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయండి. వైకుంఠపురం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కి ఇస్తే కింద సోమశిల వరకు నీళ్లు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పారు. లేదు, ఇంకా మెరుగైనటువంటి ఆలోచనలు, ఇంకా మెరుగైనటువంటి సూచనలు మీ ప్రభుత్వానికి వస్తే ఈ భూభాగం మీద నీటిని వినియోగించేలా, ఈ భూభాగం మీద నీటిని తరలించేలా మీరు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దానికి సమర్థిస్తుంది. ఈ రాష్ట్ర రైతాంగానికి మేలు చేసేటువంటి చర్య మీరు చేస్తే ఖచ్చితంగా దానికి అభినందనలు కూడా తెలియజేస్తామనేటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే రాయలసీమకు నీరిచ్చేటువంటి పేరుతో, రాయలసీమకు నీరు అందిస్తున్నామన్నటువంటి ఆలోచనతో మరో భూభాగంతో మనం యుద్ధాలకు తెరదీసేటువంటి పరిస్థితుల్ని మనం కొని తెచ్చుకోకూడదు. ఎందుకనంటే కళ్ల ముందు చూస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాకి ఎల్ఎల్సీకి ఎన్ని నీళ్లు వస్తున్నాయి, అనంతపూర్కి తుంగభద్ర నుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయని మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా శాసనసభ్యులను అడిగినా చెప్తారు.
రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చుక్క నీటి కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఇవాళ రాయలసీమలో దాపురించి పొరుగు రాష్ట్రాల దయాదాక్షిణ్యాల మీద బతకాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే మళ్లీ మన జుట్టు తీసుకెళ్లి ఇంకొక రాష్ట్రం చేతిలో పెట్టడం సరైనటువంటి చర్యనా అని ఆలోచించమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు చేసే ఏ ఆలోచన అయినా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలి. లక్షల కోట్ల రూపాయలు కాదు, వేల కోట్ల రూపాయలతో చేయగలమా అని ఆలోచించండి. ప్రాక్టికల్ గా ఉండాలి. 120 కిలోమీటర్ల టన్నల్ అంటూ పేపర్లో చదివాం. ఒక సభ్యుడిగా, ఒక రైతుగా నాకున్నటువంటి ఆందోళనలు వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఇంత సుదీర్ఘమైనటువంటి కాలువల ద్వారా తెలంగాణలో నీళ్లు తీసుకొస్తే రోజుకు 4 టీఎంసీలు అంటే 40,000 ఎకరాలు తడిపేటువంటి నీరు. 40,000 ఎకరాలు తెలంగాణలో లేదు అధ్యక్ష. 4 లక్షల ఎకరాలు తెలంగాణలో దాటుకున్న నీళ్లు మనకు వస్తాయా అన్నటువంటి నమ్మకం ఉంటుందా అనేటువంటిది ఈ సందర్భంగా నేను చూస్తున్నా. ఇవాళ మేము కోరేది ఒక్కటే, మీరు ఇచ్చేటువంటి ఈ ప్రతిపాదన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, మేము సలహాలు సూచనలు కోరుతున్నామని. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోనూ మీరు సంప్రదించండి. ప్రజా సంఘాలతోనూ, ప్రజలతోనూ, లేకపోతే రైతు సంఘాలతో కూడా మీ ఆలోచనల్ని పంచుకోండి. వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు కూడా మీరు స్వీకరించండి. మీరు ఏదైతే ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం తెలుగుదేశం తెలంగాణలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఒక సమావేశాన్ని, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ ఇంజనీర్స్ కూడా ఈ ప్రతిపాదనని నిర్ద్వందంగా వ్యతిరేకించారు. వాళ్ళు దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ను కూడా తెలంగాణ ప్రభుత్వానికి పంపించారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీర్లు అనేక మంది, రాజకీయాల్లో ఇంజనీర్లకు ఎవరికి కూడా రాజకీయాలు ఉంటాయని మేము అనుకోవడం లేదు. ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఏది మంచి అనిపిస్తుందో విస్తృత జనబాహుళ్యంలో చర్చలు జరపండి. మీ ఆలోచనలో మీకు నమ్మకం ఉంటే, మీరు చేస్తున్నటువంటిది ఈ జాతి కోసమని మీరు నమ్మితే జనబాహుళ్యంలో చర్చలు జరపండి. తప్పకుండా దేనికి ఆమోదం లభిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. అవసరమైతే మళ్లీ 2 రోజుల సమావేశాన్ని, శాసనసభని ఈ అంశం మీదనే ప్రత్యేకంగా ఏర్పాటు చేయండి. తప్పకుండా ఆ రోజున కూడా మళ్లీ, ఎందుకంటే ఇవాళ కేవలం మంత్రి గారు ఒక అవుట్లైన్ మాత్రమే ఇచ్చారు. ఏ రకమైనటువంటి డీటెయిల్డ్ ప్రతిపాదనలు చేస్తున్నారు అనేటువంటిది కూడా మీరు తెలియజేస్తే వాటి మీద కూడా ఉన్నటువంటి అనుమానాలు, అపోహలు, లేకపోతే ఆలోచనలు, సూచనలు సభకు, ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకా మీరు చొరవ చూపించాలనుకుంటే 2 ప్రాజెక్టులు చేపట్టండి. తెలంగాణ ముఖ్యమంత్రి గారిని నీళ్లు తీసుకొచ్చి శ్రీశైలంలో వేయమనండి. మనం తీసుకెళ్లి శ్రీశైలంలో నీళ్లు వేద్దాం, ఎవరి వాటాలు వాళ్ళు వాడుకుందాం. ఆ రోజున ఎవరికీ నష్టం ఉండదు. కాబట్టి ఏ రకమైనటువంటి ఆలోచనలు వస్తాయో, తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ భూభాగం మీద నుంచి నీళ్లు తెచ్చి శ్రీశైలంలో వేయమనండి. మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లి శ్రీశైలంలో నీళ్లు వేద్దాం. మనకిచ్చినటువంటి ప్రతిపాదనలో ప్రకారం ఎవరి వాటా నీటిని వాళ్ళు వాడుకునేటువంటి అవకాశాన్ని పరిశీలించండి అనేటువంటిది మాత్రమే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకనంటే అధ్యక్ష, రకరకాల ప్రతిపాదనలు ప్రజల్లో రాక చాలా అనుమానాలు ఇవాళ కనపడుతూ ఉన్నాయంటే, తెలంగాణలో దాటుకుని మనకు నీళ్లు వస్తాయా? ఎందుకనంటే ఒక రైతుగా మనం అందరం చూస్తూ ఉన్నాం, ఒకే డిస్ట్రిబ్యూటరీలో పైనవాడు కట్టుకుంటే తప్ప కిందవాడు నీళ్లు కట్టుకోలేనటువంటి పరిస్థితులు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిస్థితిని అనుభవించే ఉంటారు. ఆ గ్రామానికి, ఈ గ్రామాలకి మధ్య గొడవలు వచ్చినప్పుడు సర్ది చెప్పి షిఫ్ట్ సిస్టమ్ ఇంకోటి వేసేటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి దశల్లో మనం ఇంకో రాష్ట్రం జోలికి పోకుండా మన భూభాగం మీద మనం నీరు తీసుకెళ్లేటువంటి ప్రతిపాదనకి ప్రాధాన్యతనిచ్చి పరిశీలించండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఇవాళ శ్రీశైలం గాని, సాగర్ గాని 2 రాష్ట్రాల మధ్య ఉన్నా కనీసం దానికి ఒక్కో బ్యాంకున ఒక్కో రాష్ట్రం ఉంది కాబట్టి ఇద్దరికి సరిసమానంగా వాడుకోగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా తెలంగాణ గడ్డ మీద వస్తే వాడుకునేటువంటి పరిస్థితులు ఉండవు. నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటిది గుర్తు చేస్తున్నాం. ఈ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ శ్రీశైలంలో పోలీసులు బాహాబాహికి దిగినటువంటి సందర్భాలు, 2 రాష్ట్రాల పోలీసులు బాహాబాహికి దిగిన సందర్భాల్ని గుర్తు చేసుకోమంటున్నాం. ఇవాళ మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉండొచ్చు, రేపు రాజకీయ కారణాల వల్ల మీరిద్దరూ వేరు కావచ్చు. మీ ఆలోచనలు, మీరు వ్యక్తిగతంగా దూరమైనంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు నష్టం జరగకూడదు అనేటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇప్పటికే గోదావరి, పెన్నా, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం మీద అనేక రకమైనటువంటి ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పరిగణించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదో రాష్ట్రాలు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఎత్తు పెంచుకున్నా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కేసులు వేసినా ట్రిబ్యునల్ కు వెళ్లినా ప్రాజెక్టులు కట్టుకునే ఉంటారు. నేను కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లి బటన్ నొక్కినా నొక్కకపోయినా ఆ ప్రాజెక్టు ప్రారంభం అయ్యేది. గోదావరిపై మహారాష్ట్ర, తెలంగాణ, కృష్ణా నదిపై కర్ణాటక సర్కార్లు ప్రాజెక్టులు కట్టి నీళ్లు తరలించకపోయినా ఎవ్వరం ఏం చేయలేం. వాళ్ళు ఏం చేసినా మనం చేయగలిగింది ఏమీ లేదు అనేటువంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేపు తెలంగాణ భూభాగం మీద కాలువలు వస్తే తెలంగాణ బీడు భూముల్ని తడుపుకుంటూ రావాల్సిందే తప్ప ఆ నీళ్లు మనకు చేరుతాయన్నటువంటి నమ్మకం లేదు అనేటువంటిది ఇవాళ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బయట విస్తృతంగా ఒకటి ప్రచారంలో ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి వేరుశనగ పప్పు ఉంది, కేసీఆర్ గారి దగ్గర దాని పొట్టుంది. కేసీఆర్ గారు పెట్టిన ప్రతిపాదన మీ పప్పుని పొట్టుని కలుపుకుని ఇద్దరం చెరిసగం తీసుకుందాం, తినే ముందు పొట్టు ఊదుకుని తిందామని పెట్టినట్టుగా ఉంది అంటున్నారు అధ్యక్ష. కాబట్టి ఎవరు తెలివైన వాళ్ళు అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా ఈ రాష్ట్ర ప్రజల సౌభాగ్యానికి మేలు చేపట్టే ఏ చర్యను ఈ ప్రభుత్వం తీసుకున్నా ప్రధాన ప్రతిపక్షంగా రైతు పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అభినందిస్తుంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. ప్రకాష్ రెడ్డి. అధ్యక్ష, సుదీర్ఘంగా మా జిల్లా ఎమ్మెల్యే గారు కేశవ్ గారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినారు అధ్యక్ష. ప్రకాష్. గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఏమన్నా సలహాలు ఇస్తారేమో అని చెప్పి అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత ఒకటేసారి మళ్ళీ దానికి రిప్లై ఇవ్వచ్చు అందుకని అధ్యక్ష, ఎందుకంటే మళ్ళీ బిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఏమన్నా మాట్లాడి సలహాలు ఇచ్చేపట్టయితే అవి కూడా స్వీకరించేదానికి తయారుగా ఉన్నాం అధ్యక్ష. మళ్ళీ దీని తర్వాత బిల్స్ ఉన్నాయి, డిమాండ్స్. చంద్రబాబు నాయుడు గారు. చాలా అభిమానం ఉన్నట్టుంది ఈరోజు. నేను మాట్లాడతాను దిశ, అందరూ వ్యూస్ ఎన్న తర్వాత మాట్లాడతాను. చాలా ఎంత అభిమానం అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది దిశ. మార్పు ఎంత మారిపోయారంటే చాలా కర్టసీస్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మాటలు కానీ చాలా బాగున్నాయి అధ్యక్ష. చాలా సంతోషం. అందరూ మాట్లాడితే అందరి అభిప్రాయాలు వినాలనుకుంటున్నాను. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత నేను కూడా నా అభిప్రాయాలు ఏంటో చెప్తాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పొచ్చు, మంత్రులు సమాధానం చెప్పొచ్చు. ప్రకాష్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇందాక పెద్దలు చెప్పారు అధ్యక్ష, శ్రీశైలం ప్రాజెక్టుకి గత 15 సంవత్సరాల వాటర్ అవైలబిలిటీ చూసుకుంటే 506 టీఎంసీలు వస్తుంది అధ్యక్ష. అదే గత 52 సంవత్సరాల వాటర్ అవైలబిలిటీ చూసుకుంటే 1132 టీఎంసీలు వచ్చేది అధ్యక్ష. పైన ఆల్మట్టి ఎత్తు పెంచిన తర్వాత రాబోయేది 400 టీఎంసీకి మించి ఉండదు అధ్యక్ష. ఇదే విషయం అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, శ్రీశైలం ప్రాజెక్టుకి 1984 నుంచి అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా లెక్క చేస్తే అధ్యక్ష టోటల్ ఇన్ఫ్లోస్ అధ్యక్ష ఇప్పటి వరకు కూడా 31,753 టీఎంసీల నీళ్లు మనకు వస్తున్నాయి అధ్యక్ష. శ్రీశైలం ప్రాజెక్టుకి నాగార్జున సాగర్ కి దిగువకు విడుదల చేస్తున్న నీళ్లు 30,970 టీఎంసీల నీళ్లు విడుదల చేశాం అధ్యక్ష ఇంతవరకు కూడా. శ్రీశైలం ప్రాజెక్టులో ఎవాపరేషన్ లాసెస్ అధ్యక్ష ఆవిరవుతున్నది 535 టీఎంసీల అధ్యక్ష. మేము రాయలసీమ వాసులము ఇంతవరకు కూడా ఈ ప్రాజెక్టులు ఉన్నప్పటి నుంచి ఇంతవరకు కూడా మేము నీళ్లు తీసుకున్నది అధ్యక్ష 1089 టీఎంసీలు పోతిరెడ్డిపాటు నుండి అధ్యక్ష, 105 టీఎంసీలు హంద్రేనివా నుండి అధ్యక్ష. అంటే శ్రీశైలం ప్రాజెక్టులో ఆవిరవుతున్న నీళ్లకు కేవలం 2 రెట్లు మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. అయితే ఇప్పటి వరకు 94,560 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి అధ్యక్ష గత 35 సంవత్సరాలుగా గోదావరి జలాల అధ్యక్ష. అదే నాగార్జున సాగర్ కి దిగువకు నీళ్లు విడుదల చేస్తుంది 30,000 అధ్యక్ష. నేను అడుగుతాను అధ్యక్ష, ఈరోజు కరువుకు పుట్టినీళ్ళు అనిపించుకుంటున్నాం అధ్యక్ష. రాయలసీమ ప్రజలమంతా కూడా వలసలు వెళ్తున్నాం అధ్యక్ష. గత 36 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఉంది అధ్యక్ష. రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా 14 సంవత్సరాలు ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు అధ్యక్ష.
మరి ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఇంతటి వరకు కూడా వీళ్ళు ఈ వరద జలాలు ఏదైతే గోదావరి నీళ్లను డైవర్ట్ చేసే ఆలోచన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా అధ్యక్ష చివరి నెలల్లో అధ్యక్ష గోదావరి పెన్నా అని టెండర్లు పిలిచారు అధ్యక్ష. అది గోదావరి పెన్నా ఫేజ్ 1 అన్నారు అధ్యక్ష. కానీ ఆ టెండర్లకు ఒక శాంక్టిటీ కూడా లేదు అధ్యక్ష. ఆ ప్రాజెక్టుల్లో కనీసం పోలవరం కుడికాలో వైడనింగ్ కూడా చేయకుండానే నీటిని తరలిస్తామని చెప్పి చివరి నిమిషంలో టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. దానికి కూడా గోదావరి పెన్నా అని పేరు పెట్టారు అధ్యక్ష. అది కేవలం గోదావరి నీళ్లను నాగార్జున సాగర్ కుడికాల వరకు తీసుకుని వెళ్లే ప్రక్రియ అధ్యక్ష. అక్కడ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వైడనింగ్ చేసే ప్రపోజల్ లేదు అధ్యక్ష. పెన్నాకు తీసుకెళ్లాలంటే పోలవరం రైట్ కెనాల్ వైడనింగ్ చేసిన ప్రపోజల్ లేదు అధ్యక్ష. అంటే కేవలం కంటి తుడుపు చర్యగా రాయలసీమ వాసులను పెన్నా పరివాహక ప్రాంతం వాసులైన నెల్లూరు జిల్లా రైతులను మోసం చేసే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో రాయలసీమ నెల్లూరు ఒంగోలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 7 సంవత్సరాలు తక్కువ వర్షపాతం పడింది అధ్యక్ష. మిగిలిన 3 సంవత్సరాలు కూడా సాధారణ వర్షపాతానికి 4% ఎక్కువ పడింది అధ్యక్ష. అధ్యక్ష, రాయలసీమ 4 జిల్లాలు నెల్లూరు ఒంగోలు జిల్లాలు కలిపి 98,89,000 ఎకరాల సాగు భూమి ఉంది అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 1,99,00,000 ఎకరాల్లో ఇది దాదాపు సగం ఉంది అధ్యక్ష. కానీ నీళ్లు ఎన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతున్నారు అధ్యక్ష? పాలకులు ఎవరైనా కానీ నేను ప్రశ్నిస్తాను అధ్యక్ష. దివంగత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన రాయలసీమకు హంద్రీనివా గాలేరు నగరి తీసుకొని వచ్చి అదే ఒంగోలు జిల్లాకు వరప్రదాయన వెలుగొండను తీసుకొని వచ్చి ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మిగులు జలాలను రాయలసీమకు తరలించాలని ఆలోచన చేసేంత వరకు కూడా ఈ పెద్దలు ఎవరు కూడా ఈ రోజు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా నోరు ఇప్పలేదు అధ్యక్ష. రాయలసీమకు ప్రాజెక్టులు కట్టాలన్న ఆలోచన కూడా చేయలేదు అధ్యక్ష. కనీసం ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడతా ఉంటే దానిపైన అబ్జెక్షన్స్ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష మా జిల్లాలో అధ్యక్ష పెన్నోబులం రిజర్వాయర్ కి ఫుల్ కెపాసిటీ నీళ్లు కూడా వచ్చిన పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ రోజు అదే కండలేరు రిజర్వాయర్ గాని సోమశల రిజర్వాయర్ గాని అధ్యక్ష దాదాపుగా వాటికి సెల్ఫ్ క్యాచ్మెంట్ తప్ప ఎగువ నుంచి నీళ్లు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతాను అధ్యక్ష, ఇదే ఆలోచన ఈ రోజు చెప్తా ఉన్నారు పయ్యావుల కేశవ్ గారు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదు? ఈ డైవర్షన్ అనేది గోదావరి వాటర్ డైవర్షన్ అనేది ఎందుకు చేయలేదనేది అడుగుతాను అధ్యక్ష. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ వెళ్తున్నాయి అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ రోజు దాదాపుగా 700 టీఎంసీల నీళ్లను తీసుకుపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. మనకున్న గోదావరికి సంబంధించిన వాటర్ అవైలబిలిటీలు అధ్యక్ష ప్రాణహిత 35% తీసుకుంటుంది అధ్యక్ష. ప్రాణహిత నుంచి వచ్చే వాటరు 35% అధ్యక్ష. అంటే ప్రాణహిత కింద ఈ రోజు కాళేశ్వరం ద్వారా ఆ 35% టోటల్ గోదావరి అవైలబిలిటీకి సంబంధించి దాదాపు 1750 టీఎంసీలు మనకు 2500 టీఎంసీలు నికరంగా మనకు అవైలబిలిటీ ఉందనుకుంటే అధ్యక్ష దాంట్లో 35% ప్రాణహిత ద్వారా వెళ్ళిపోతాయి అధ్యక్ష. మనకి ఈ రోజు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు బతుకుతా ఉన్నారంటే అధ్యక్ష సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ద్వారా అధ్యక్ష వీళ్ళు కేవలము 6.53% శబరి నది ద్వారా వచ్చే నీళ్లతోనే ఈ రోజు రైతులు జీవనం సాగిస్తున్నారు అధ్యక్ష. అటువంటిది ఇంద్రావతి కూడా వచ్చి తెలంగాణలోనే చేరుతుంది అధ్యక్ష. తెలంగాణ భూభాగంలోనే చేరుతుంది అధ్యక్ష. కాబట్టి ఈ రోజు ఇంద్రావతిని నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుని ఇంద్రావతి నీళ్లు ఇంపౌండ్ అయిన తర్వాత ప్రాజెక్టు కడితే నిజంగా మనం చేయగలిగేది అయితే ఏమన్నా ఉందా అధ్యక్ష? గతంలో ఎప్పుడైనా వీళ్ళు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏదైనా కానీ ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఎప్పుడైనా అడ్డగించిన పరిస్థితి ఉంది అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రోజు ఇంత జరుగుతా ఉంది అధ్యక్ష. రాయలసీమలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. కేవలం శ్రీశైలంలో ఆవిరి నీళ్లకు దానికి 2 రెట్లు మాత్రమే రాయలసీమ ప్రజలకు నీళ్లు వచ్చాయి అధ్యక్ష. గత 35 సంవత్సరాలు కాబట్టి అధ్యక్ష మాకు నీళ్లు అనేది చాలా అవసరం అధ్యక్ష. ఈ రోజు
రాయలసీమకు నీళ్లు తీసుకొని రాగలిగి నెల్లూరు ఒంగోలు జిల్లాలకు నీళ్లు తీసుకొని రాగలిగితే చాలనుకుంటా. అధ్యక్ష అది మార్గం ఏదైనా కానీ అధ్యక్ష, తెలంగాణ భూభాగం నుంచి కానీ అధ్యక్ష, తెలంగాణ తెలంగాణ భూభాగంలో ఈరోజు ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకొని పోతా ఉంది అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి కట్టారు అధ్యక్ష, వాళ్ళకి అక్కడ నీటి వాటర్ అవైలబిలిటీ లేదనుకోండి అధ్యక్ష.